హలో క్యూటీస్, ఈరోజు అయితే పీడిఎఫ్ ద్వారా మీకు పేపర్ పెడదాం అనుకున్నా. బట్ నాది పీడిఎఫ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నది మీ ఎవరికి అది చూపించట్లేదు, అంటే సపోర్ట్ అవ్వట్లేదు. ఓపెన్ చేస్తున్నా అది లింక్ పెడుతున్నా కూడా ఓపెన్ కావట్లేదు. అందుకే మళ్ళీ నేను లాంగ్ వీడియో పెట్టాల్సి వస్తుంది. సో ఏమనుకోకుండా ఓపికతో కొంచెం ఈ లాంగ్ వీడియో మొత్తం చూస్తారనుకుంటున్నా. క్వశ్చన్స్ కోసం మనకు కావాల్సింది పీడిఎఫ్ అయితే కాదు కదా, క్వశ్చన్స్ అయితే మనకు కావాలి. అందుకే నేనైతే క్వశ్చన్స్ కోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది పీడిఎఫ్ అంటున్నారు, దాంట్లో కూడా కాకపోతే అది డైరెక్ట్గా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఒక్కొక్కటి చూపించడం వల్ల లేటే అవుతుంది, బట్ అది నాట్ సపోర్ట్ అవుతుంది, నాకు పీడిఎఫ్ సపోర్ట్ కావట్లేదు. అందుకే ఇలా లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఎవ్రీ సండే పేపర్ లాగే ఇది కూడా. ఇక నెక్స్ట్ కూడా నేను పీడిఎఫ్ పెట్టలేను, ఇలాగే వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటాను. ఎవరికైనా కావాలంటేనే అది కూడా పెడతాను, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ అందరూ ఆన్లైన్ చేసుకున్నారా లేదా అని అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆన్లైన్ డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఆన్లైన్ ఫీజులు కూడా చాలానే ఉన్నాయి. సో చాలామంది ఆన్లైన్స్ అయితే పెట్టుకున్నారంట. సో మిగతా వాళ్ళు కూడా ఆన్లైన్ తొందరగానే చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరంట. సో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళని అడిగి దాని తర్వాత మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు, మళ్ళీ రిస్క్ ఎందుకు మనకని ముందే చెప్తున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్ ఆన్లైన్ చేసుకుంది, బట్ ఆన్లైన్ చేసి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదంట అని అన్నది. ఆమె ఆన్లైన్ చేయడానికి వెళ్తే అక్కడ ఇంటర్నెట్ వాళ్ళు అలా అన్నారంట. సో జాగ్రత్తగా ఆన్లైన్ చేసుకోండి. ఫోన్లలో అయితే అస్సలే ఆన్లైన్ చేసుకోకండి గైస్, లాస్ట్కి రిజెక్ట్ అవుతాయి. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా రిజెక్ట్ అయిపోయాయి కూడా. సో మీరు ఎక్కడైతే ఇంటర్నెట్ ఉంటుందో అక్కడ వెళ్ళి ఆన్లైన్ చేసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నా. అండ్ నేను ఇంకొకటి తెలుసుకునే విషయం ఏంటంటే, ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే మాకు శ్రీధర్ సిసిలో నేను ఎగ్జామ్ రాస్తాను కదా, అక్కడ పీటీ సార్ అయితే వచ్చారు. ఏమన్నారంటే, మీరు అందరూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని అడిగారు. అందరు అన్నారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ చేద్దామని అన్నారు. బట్ అలా అయితే 45 డేసే మీకు టైం ఉంటుందమ్మా, అప్పుడు మీకు బాడీ పెయిన్స్ అవే ఉండడం సరిపోతాయి. సో మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫైనల్ వరకు ఎక్కువ మార్కులు తేవాలంటే గర్ల్స్ అయితే 195, బాయ్స్ అయితే 80, 85 అట్లా కొట్టగలుగుతారని సార్ అయితే మంచి సజెస్ట్ చేశారు. మనకు కూడా అది చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే మనం 3 months ప్రాక్టీస్ చేస్తేనే గట్టిగా ఉరుకుతామని నా ఆలోచన కూడా. అందుకే ఎవరైనా గ్రౌండ్కి ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి గ్రౌండ్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు, దాంట్లో AR2, సివిల్ 3 అలాగే ఉన్నాయి. కాబట్టి గ్రౌండ్ కూడా గట్టిగా మనం కొట్టాలి. కాబట్టి అంటే సివిల్ వాళ్ళు ఓకే, AR మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి గ్రౌండ్ ప్రాక్టీస్ గట్టిగానే చేయండి. ఇప్పటి నుంచే గ్రౌండ్కి ఎవరైతే వెళ్ళరో వాళ్ళందరూ గ్రౌండ్కి అయితే వెళ్ళాల్సిందే మనం ఎవ్రీడే. నేను కూడా వెళ్తున్నా గ్రౌండ్కి ఇప్పటి నుంచే. ఎందుకంటే ప్రాక్టీస్ అయితేనే మనం అందరికంటే మనం కొంచెం ఒక మెట్టు ముందుంటేనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయని నా ఆలోచన. సార్ చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని. అండ్ ఇంకా బుక్స్ కొనే దగ్గరే ఉన్నారు. నేను వస్తున్నప్పుడు చూశాను, బుక్స్ కొంటున్నారు, చాట్స్ కొంటున్నారు. ఇంకా కొనే దగ్గరే ఇంకా మీరు ఈ బుక్స్ కాకుండా ఆ బుక్స్ ఇంకా చేంజ్ అవ్వకండి. ఏ బుక్స్ ఉంటే ఆ బుక్స్ని పర్ఫెక్ట్గా 100 times దానే చదవండి. వేరే బుక్స్ చదవడం కంటే మన దగ్గర ఉన్న బుక్స్ని మనం చదవడం బెటర్. అండ్ రివిజన్లో ఉంటే మంచిది. ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. తొందరగా చదివి మనం రివిజన్లో ఉంటే ముందుకు వెళ్ళగలుగుతాము అందరికంటే. మనకున్న పోస్టులేమో చాలా తక్కువ, కానీ ఉన్న జనాలు అయితే చాలా ఎక్కువ. మీరు అనుకుంటున్నారేమో చాలా తక్కువ మంది ఆన్లైన్ చేస్తారని, బట్ దిల్సుఖ్ నగర్లోనే ఇంతమంది ఉంటే ఇంకా వేరే దగ్గర ఎంతమంది ఉన్నారో ఒకసారి థింక్ చేసుకోండి. అండ్ ఇంటికాడ నుండి కొంతమంది రాలేక ప్రిపేర్ అవుతున్నారు ఇంటికాడ. సో మీరందరూ కూడా చాలా అంటే ఎక్కడెక్కడ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అన్నీ ప్రిపేర్ అవుతూ ఉండండి. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఏదో ఒక బుక్స్, ఏదో ఒక బిడ్ బ్యాంక్ చదువుతూనే ఉండండి. ఉన్నది చాలా తక్కువ టైం అండ్ చాలా తక్కువ పోస్టులు కూడా, కానీ చాలానే జనాలు ఉన్నారు. నాకైతే అర్థమైంది. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఇప్పటికీ నేను 5-4 ఇన్స్టిట్యూట్లో అయితే పేపర్ రాశాను, మీ అందరికీ పెడుతూనే ఉన్నాను. అండ్ నేను నెక్స్ట్ అయితే రేపైనా ఎల్లుండైనా మీకు IAC ఇన్స్టిట్యూట్ పేపర్ పెడతాను, ఒకసారి ఆ పేపర్ కూడా చూడండి. ఇవన్నీ శ్రీధర్ CEC కదా, మొన్న పరావస్తు పెట్టాను. సో నెక్స్ట్ అయితే IAC ఇన్స్టిట్యూట్ అండ్ యూనిక్ కూడా పెడతాను. ఆ పేపర్స్ కూడా ఎట్లుంటాయో ఒకసారి చూడండి. ఇన్ని ఇన్స్టిట్యూట్లో ఇంతమంది రాస్తున్నారు, మనకున్నవే 7,000 పోస్టులు చిల్లర దాని పక్కన. సో హెవీ కాంపిటీషన్. ఒకసారి ఆలోచించుకోండి, జాబ్ రాకపోతే ఎంత బాధపడతామో. సో గట్టిగానే ప్రిపరేషన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు అయితే. అండ్
అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి తొందరగానే. ఎందుకంటే ఏమైనా అంటే ఇది కావాలంటే అప్పటికప్పుడు మీరు చేయించుకోలేరు కాబట్టి ఫస్ట్ ఒకసారి వెళ్ళి చూపించుకుంటే ఏదైనా లోటు ఉంటే అది మనం తీసుకోవచ్చు దాన్ని నెక్స్ట్ అయితే. అందుకే అప్లికేషన్ ఒకసారి చూసి చేసుకుని, అది కూడా జాగ్రత్తగా, ఎడిట్ ఆప్షన్ లేదంట, ఏం కావాలో చూసి ఫస్టే మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని మీరు అప్లై చేసుకోవడం మంచిది. ఫోన్లలో అయితే అసలే అప్లికేషన్ పెట్టుకోకండి. ఆయన హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే తొందరగానే లేచి 1 అవర్ మనం గ్రౌండ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డే మొత్తంలో మనం గ్రౌండ్ కోసం 1 అవర్ కేటాయించినా సరిపోతుంది. అండ్ డే మొత్తం స్టడీ హాల్లో ఉండొచ్చు, మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం. కొంతమంది ఈవినింగ్ టైం కూడా వెళ్తారు. అంటే మనకు స్కోర్ ఎక్కువ రావాలంటే వెళ్ళాలి, తప్పదు. సో మార్నింగ్ కనీసం ఈవినింగ్ కుదరకపోయినా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైనా గ్రౌండ్ ఫ్రీగా కావాలంటే శ్రీధర్ సిఈసి ఇన్స్టిట్యూట్ సార్ అయితే ఫ్రీగానే, అండ్ విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ, సో అక్కడికైనా వెళ్ళి ఫ్రీగానే గ్రౌండ్ అది, అక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. ఆర్కే సార్ అక్కడ ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నారు లేడీస్ అండ్ గర్ల్స్ బాయ్స్కి. సో అక్కడ వెళ్ళైనా మీరు ఫ్రీగానే గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనది మనం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా అంటే చాలా కష్టమవుతుంది. వర్కౌట్స్ బాగా చేస్తేనే మనం ఎక్కువ రన్నింగ్ చేయగలుగుతాము. అందుకే ఏదో ఒక సార్ దగ్గరికి అయితే వెళ్ళి గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈరోజు పేపర్ అయితే చాలా టఫ్గానే ఉంది, గమనించారో లేదో. ఎక్కువ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే అడిగారు. సో చెప్పలేము ఫైనల్లో ప్రభుత్వం పేపర్ ఎట్లా ఇవ్వచ్చు, ఎక్కువ జిఎస్ నుంచి ఇవ్వచ్చు లేదా కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి ఇస్తామో తెలియదు కాబట్టి అన్ని సబ్జెక్టులు అయితే చదవాల్సిందే. కొంతమంది కరెంట్ అఫైర్స్ని అయితే అవాయిడ్ చేస్తారు. బట్ చూసారుగా ఈరోజు పేపర్లో 30 క్వశ్చన్స్ వరకు అయితే కరెంట్ అఫైర్సే అడిగారు. అందుకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అన్ని సిలబస్ కూడా మనం కవర్ చేస్తూనే ఉండాలి. మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇవన్నీ మనం ఏది వదిలేయొద్దు. ఎందుకంటే ఏ క్వశ్చన్, ఎకానమీ అండ్ ఏది ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో మనకు అందరికి ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని సిలబస్ని అయితే కవర్ చేయండి. అన్ని చాప్టర్స్, బుక్స్ అన్నీ చాట్ కొనే వాళ్ళు చాట్, బుక్స్ అయితే బుక్స్, ఆన్లైన్ క్లాస్ అయితే ఆన్లైన్, ఏదైతే అది. కానీ తొందరగా రివిజన్ అయితే చేస్తూ ఉండండి. ఒకసారి అయితే అన్ని చాప్టర్స్ చూసుకోండి, దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటో అవైతే చూసుకోండి. దానివల్ల మనకు ఎటు నుంచి వచ్చినా పెట్టుకోలేంత ఉండాలి మనకైతే. అయితే ఇంకొకటి ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. లైక్, షేర్ చేయండి నా ఈ ఛానల్ని. అండ్ నేను ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా చాలామందికి పేపర్. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నాట్ యూజ్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే వచ్చి ఎగ్జామ్ రాస్తారు. బట్ విలేజెస్లో అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మెయిన్గా ఇదైతే. ఒక్కొక్కరికి పంపలేను కదా, అదైతే యూట్యూబ్లో పెడితే ఎవరికంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, కొంచెం ఇక్కడ రాయని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇట్లా అయితే పోస్ట్ చేద్దామని ప్లాన్తో సండే ఇట్లా పేపర్ తీసి పోస్ట్ చేసిన. నాకు పీడిఎఫ్ నుంచి పంపాలని ఉంది, బట్ పీడిఎఫ్ నుంచి అది సపోర్ట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. అందుకే మళ్ళీ నేను వీడియో అయితే తీసి మీకోసం పెడదామనుకుంటున్నా. సో ఇదైతే ఈరోజు పేపర్ 200 క్వశ్చన్స్. మనకు ఫైనల్లో కూడా రఫ్ షీట్ ఎలా ఉండదు, ఇక్కడ నేను చూపిస్తున్నాగా లాస్ట్కి ఇక్కడ 3-2 పేపర్స్ అయితే మనకి ఇస్తారు. ఇక్కడే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫైనల్లో అయితే పేపర్ తీసుకెళ్ళడానికి ఉండదు. అండ్ వాచ్ అలాంటి, క్యాలిక్యులేటర్ అలాంటి ఏం ఎలో ఉండదు ఫైనల్ ఎగ్జామ్లో. ఓన్లీ పెన్ను మాత్రమే ఎలోడ్. అండ్ ఆధార్ కార్డ్ ఏదో ఒకటి తీసుకుని రమ్మంటారు అంతే, మిగతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇక ఇక్కడ చూపిస్తున్నా ఇలా మనకు ఇక్కడ మనం రఫ్ ఏమైనా రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇక్కడ చేసుకోవాలి. ఇది గైస్ ఈరోజు వీడియో. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకైతే ఈ వీడియో పంపండి.